రోజులను భరించాలి దరిద్రాన్ని. పాపమే, మనం ఎంత తిట్టినా మన ఇంట్లోనే ఉంటున్నాడంటే మన అవసరం వాడికి ఉన్నట్టే కదా. అయినా వాడు రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, ఏదో ఒకటి తగిలి త్వరలోనే వెళ్ళిపోతాడు. ఏ పని చెప్పినా సరిగా చేసి చావడు. వీడిని చూసి మన అబ్బాయి కూడా చెడిపోతాడు. తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సింది నేను చెప్పాను. ఊరుకోవే, వింటే బాధపడతాడు. పద. మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ బ్లడ్ డొనేషన్ అని తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? కౌశిక్, నిన్ను అడిగేగా తీసుకెళ్ళాను. అయినా 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది. ఇంకొకరు ప్రాణం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవునండి, అన్నయ్య గారు చెప్పాకే నాకు చేయాలనిపించింది. మంచిదే గాని చూడు, నీ హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలి కదా. ఎంత వీక్గా ఉన్నావు. తిను. ఏంటలా దిక్కులు చూస్తున్నావు? భోజనం నచ్చలేదా? ఏయ్, కారంగా ఉందా? ఇలా ప్రేమగా వడ్డిస్తే తిని చాలా రోజులైంది. దానికేం భాగ్యం. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రా. ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం చేయొచ్చు. ఇక్కడే ఉండొచ్చు కూడా. ఏంటి, అయినా మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇదంతా ఉండేందుకు? వైశు, ఇలాంటి ప్రపంచంలో వీడు అసలు నెగ్గుకు రాగలరంటావా? తప్పకుండా. హీ కెన్ డెఫినెట్లీ డూ సంథింగ్. నాకా నమ్మకం ఉంది. నీ ప్రతి ఇంటర్వ్యూలో పబ్లిక్ స్పీకింగ్కి చాలా తక్కువ స్కోర్ వస్తుంది. ఎందుకని? నాకు కొత్త వాళ్ళని చూస్తే భయం మేడం. వాళ్ళకంటే నేను తక్కువ వాడినేమో అని. లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల. విన్స్టన్ చర్చిల్ తెలుసా? ప్రపంచ యుద్ధం టైంలో ఇంగ్లాండ్ పిఎం. చాలా గొప్ప ఒరేటర్. పబ్లిక్తో చాలా బాగా మాట్లాడేవారు. అతని టెక్నిక్ ఏంటో తెలుసా? అతను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అక్కడున్న ఆడియన్స్ అందరినీ నగ్నంగా ఊహించుకునేవాడు. అందరూ తన ముందు వల్నరబుల్గా కనిపించేసరికి చాలా ధైర్యంగా మాట్లాడేవారు. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలవు. ఏయ్, ఏమైంది? మాటలు రావట్లేదు మేడం. అలా ఊహించుకొని ట్రై చేస్తుంటే. ఏయ్, అవన్నీ ఇంటర్వ్యూలో పబ్లిక్ మీటింగ్లో చెయ్యి, నా దగ్గర కాదు. పిల్లోడివే కాదు, అల్లరోడివే. సారీ మేడం. నాకెందుకో నీ స్పీకింగ్ స్కిల్స్ కన్నా నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేడం, అది ఏయ్, ఈ షర్ట్ మీ అన్నయ్యకి ఆన్లైన్లో ఆర్డర్ చేశా. సైజ్ తేడా వచ్చింది, కానీ బాగుంది కదా అని ఉంచేశా. నీకు సరిపోతుంది, వేసుకో. వేసుకో. ఓ, సిగ్గా? పోనీలే, నేను కాఫీ పెట్టుకుని వస్తా, నువ్వు ఈలోపు మార్చేసి. ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? చూసుకోలేదు. దా.
ఏంటిది చెక్కలకింతగా ఉంది? చిన్నపిల్లోడివా? మీకు చిన్న పిల్లలంటే ఇష్టం అంట కదా, పిన్ని చెప్పింది. చాలా. మరి పెళ్ళై 4 ఏళ్ళు అవుతున్నా మీకెందుకు పిల్లలు లేరు? వెళ్ళిపో. వైశాలి, పోరా ఇక్కడి నుంచి. వెళ్ళవదనా? వైశాలి ఏమైంది? ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాఫీ తాగావా? రా. రమణన్గా వద్దులేండి. పిలుస్తుంది వైశాలి. కోపమా? వచ్చింది, నాకు తెలుసు. అదేం లేదండి, మీరు ఎందుకు అలా అన్నారో తెలియక. నేనేదో ఒకటి అంటాను, అది మనసులో పెట్టుకోవాలా? మీకు ఎందుకు కోపం వచ్చిందో తెలియలేదండి. ఏయ్, ఇలా పిలిచి నన్ను దూరం పెట్టుకో. వైషు అని పిలవచ్చు కదా. వద్దులేండి మేడం. నా కర్మ, తప్పైపోయింది బాబు. ఏదో కోపంలో అనేశాను, నన్ను క్షమించు. అయ్యో వద్దు వైశాలి, ప్లీజ్ ఏడవకు. అసలు నువ్వు ఉన్నట్టుండి ఎందుకు అలా అరిచావో తెలియక నేను మర్చిపోవాలనుకున్న దాన్ని గుర్తు తెచ్చావు, అందుకే కోపం తరిచేశాను. మీ పిన్ని ఛాయాదేవి అయితే మా పిన్ని సూర్యకాంతం చాలా టార్చర్ పడ్డాను. అందరిలాగా నేను నా భర్తతో చాలా సుఖంగా గడపాలని కలలు కన్నాను. వయసుకి రాగానే ఒక్క అబ్బాయిని చూపించారు. నా అభిప్రాయం చెప్పేలోపే పెళ్ళన్నారు. ఆ నరకం నుంచి బయటికి రావడానికి వెంటనే సరే అన్నాను. పెళ్ళైన మొదటి రోజే నేను కన్యపిల్లగా మిగిలిపోవడానికే పుట్టానేమో అని భయమేసింది. అర్థం కాలేదు కదూ? మీ అన్నయ్య పేరుకు మాత్రమే సంతోష్, కానీ ఏ రోజు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఏడవకు వైశాలి, ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నా విలువేంటో ముందు నీ కళ్ళలో చూశాకే తెలిసింది. ప్లీజ్ ఏడవకు. ఇష్టంతో పెట్టే ముద్దు ఎలా ఉంటుందో కూడా అనుభవించలేదు. నువ్వు నిజంగా చిన్నపిల్లోడివే. గుండెల్లో ఉన్న ఇష్టాన్నంతా మాటల్లో చెప్పలేనప్పుడు పెదవులో కనిపెట్టిన భాషే ముద్దు.
మాట్లాడాలని ఉంది. మాటలు బాగానే నేర్చుకున్నావు. నువ్వే చెప్పావుగా ధైర్యంగా మాట్లాడాలంటే నగ్నంగా ఊహించుకోవాలని. ఎందుకు తీస్తున్నావు? ఊహించుకోవచ్చు కదా. ఊహ కన్నా నిజం ఎంత బాగుంటుందో చూద్దామని. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. అమ్మ రమ్మంటుంది. వెళ్ళు వెళ్ళు. తొందరగా రా, తొందరగా రా అన్న. కాల్ చేస్తా. తమ్ముడు పిలుస్తున్నాడు కదా. హలో వైశాలి, ఏం చేస్తున్నావు? పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆడియన్స్లో 100 మంది వైశాలీలు. ఎవరిని చూడాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అబ్బాయి గారికి కవిత్వం తన్నుకొస్తుంది. దీన్ని కవిత్వం అంటారా? ముద్దు భాషలో నీ ఒళ్ళంతా రాసేనా? ఎక్కువ నేర్చేసుకున్నావురా. ఇలా మాట్లాడితే ఏ ఆడపిల్లైనా కలవక ముందే సగం నీరైపోతుంది. మీ అన్నయ్య క్యాంప్కి 3 రోజులు, నువ్వు నేను స్వర్గం. వస్తావా? వచ్చేస్తాను. 3 జన్మలు నీతోనే ఉండిపోతా. ముందు తలుపుని లాక్ చేసా, వెనక నుంచి వచ్చేసాయి. ఓకే. ఇంత ప్రేమ నా జీవితంలో పొందలేదు. కలయికలో ఎంత సుఖం ఉంటుందని ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు. నా దిష్టి నీకు తగలకుండా. ఈ సుఖం 3 రాత్రులు కాదు, 3 యుగాలున్నా తనివి తీరదనిపిస్తుంది. అంత బాగుందా? అద్భుతాన్ని మాటల్లో చెప్పలేను. తెలుగు మీడియం పిల్లోడివి కదా, అందుకే భాష పొంగుతుంది. భాష సంగతి ఏమో కానీ వయసు మళ్ళీ మళ్ళీ పొంగుతుంది. అవునా? అంత ప్రేమ ఉందా? చెప్పలేనంత. ఏంటో నువ్వు చేస్తున్న పని? ఇంత ద్రోహమా? సొంత తమ్ముడు అనుకున్నా కదరా. నీకు నా పిల్లవే కాల్సి వచ్చిందా? చంపేస్తున్నా కొడుకు, చంపేస్తా నేను. సంతోష్, తన తప్పేం లేదు, నేను పిలుస్తూనే వచ్చాడు. పెళ్ళై నిన్నాళ్ళకి నీకు శోభనం కాల్సి వచ్చిందా? అంత కోరుకుంటే నేను చెప్పినప్పుడు దుకాణం ఓపెన్ చేసి ఉండొచ్చు కదా. సంతోష్, సంతోష్, కౌశిక్ నేను చెయ్యొద్దు.
నిన్ను చంపిన పరువును కాపాడుకుంటా ఈరోజు. ఈరోజు అయిపోయారు నువ్వు నా చేతిలో. చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నిజంగానే చచ్చిపోతాను. ఏంటది? కత్తి దించు, కత్తి దించు, దించు, కత్తి దించు. వైశు, వైశాలి ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపో కౌశిక్, వెళ్ళిపో. కత్తి దించు. సంతోష్, వద్దు సంతోష్.